आओ अनार आओ आम, गाए केला गाए आम, मीठा गाना गाती लीची, नाचे अंगूर बजाए ढोल। अमरूद, पपीता, चीकू, सेब देख देख कर ताली बजाएं। आओ फल खाएं, सेहत बनाएं, हंसते खेलते जी। హలో వెల్కమ్ బ్యాక్. సో మనం ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ క్లాస్ సిక్స్త్ గ్రేడ్ ఫస్ట్ లెసన్ ఫల్ గురించి తెలుసుకుందాం. సో మనం ఇక్కడ ఈ పోయంలో చూస్తే ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఓకే, సో ఫస్ట్ మనము ఇక్కడ మనము ఈ పిక్చర్ని కొంచెం నీట్గా అబ్జర్వ్ చేస్తే లీచీ పాట పాడుతూ ఉంది. అండ్ ఇక్కడ ఒక 4 ఫ్రూట్స్ ఒక గ్రూప్లో ఉన్నాయి, ఇక్కడ 3 ఫ్రూట్స్ ఒక గ్రూప్లో ఉన్నాయి, వీడు ఒక డ్రమ్ కొడతా ఉన్నాడు, మధ్యలో లీచీ పాట పాడుతూ ఉంది. సో ఆ కవిత కూడా సేమ్ అదే అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే లీచీ పాట ఏం పాడుతూ ఉందంటే, ముందు మనం చూసుకున్నాం కదా వీడియోలో, అనార్ ఆవో అంటే అనార్ ఆవో, ఆమ్ ఆవో, కేలా బోలా గావో గావో అంటే కేలా ఏం చెప్పిందంటే పాడు అనార్ ఆవో అంటే అనార్ రా, ఆమ్ రా, కేలా బోలా గావో గావో, లీచీ మీఠే గీత్ గాయే. ఎవరు పాడుతున్నారు స్వీట్గా? లీచీ మీట్ గీత్ గాయే. అమృద్ పపీతా చీకూ సేబ్ దేక్ కర్ తాళీ బజాయే. అది చూస్తా పాట అన్ని క్లాప్స్ కొడుతున్నాయంట. దేక్ కర్ అంటే చూస్తూ అన్ని క్లాప్స్ కొడుతుంది. తాళీ బజాయ్, తాళీ అంటే క్లాప్స్ అనమాట. ఆవో ఫల్ కాయే రండి పళ్ళు తిందాం, సెహత్ బనాయే పండుగ చేసుకుందాం, హస్తే కేల్తే జీవన్ సుఖ్ పాయే. ఏంటి ఇక్కడేముంది? హస్తే కేల్తే జీవన్ సుఖ్ పాయే, నవ్వుతా పాడతా మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. సో మనం ఇప్పుడు ఈ పోయం నేర్చుకున్నాం కదా. సో మీరు నాతో పాటు చెప్పండి. అనార్ ఆవో ఆమ్ ఆవో, కేలా బోలా గావో గావో, లీచీ మీఠే గీత్ గాయే, अंगूर नाचे ढोल बजाए, अमरूद पपीता चीकू सेब देख कर थाली बजाए, आमों फल खाए सेहत बनाए, हंसते खेलते जीवन सुख पाए. సో ఇప్పుడు ఇందులో మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాం. కవిత మే సబ్సే పెహలే కౌన్ సా ఫల్ ఆయా అంటే ఈ కవితలోని ఫస్ట్ అన్నిటికన్నా ఇప్పుడు లీచీ ఫస్ట్ ఏ ఫ్రూట్ పిలిచింది చెప్పండి? అనార్ ఆవు. డోల్ బజాతా కౌన్ నాచ్ రహే, డ్రమ్స్ కొడితే ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు? సెకండ్ క్వశ్చన్, డ్రమ్స్ కొడితే ఎవరు డ్యాన్స్ చేస్తున్నారు? ఈడెవడు? అంగూర్, కరెక్ట్. ఫల్ ఖానే సే క్యా ఆతా హై? బోలో. ఫ్రూట్స్ తింటే మనకేమొస్తుంది? సెహత్ బనాయే, ఫల్ ఖాయే సెహత్ బనాయే, మనకు ఆరోగ్యం వస్తుంది. సింపుల్. సో ఇంతే ఈ లెసన్లో మనం పెద్దగా టెన్షన్ తీసుకోవాల్సిన వెరీ ఈజీ లెసన్. కొంచెం హిందీ చాలామందికి ఏంటంటే అదొక పెద్ద టఫ్ సబ్జెక్ట్ అనిపిస్తూ ఉంది కాబట్టి సో వాళ్ళు హిందీ చూసి భయపడతారు. ఇది ఏం లేదండి, హిందీ చాలా ఈజీ. పిల్లలు మీరు నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ప్రస్తుతానికి ఈ లెసన్లో ఇక్కడితో ఆపేద్దాం, మిగతాది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. బాయ్, టేక్ కేర్.